ఉంది మత్తు వదలరా 2 ఎలా ఉంది బ్రో? ఇప్పుడే మత్తు వదలరా 2 మూవీ నేను చూసేసి వచ్చాను. బేసిక్లీ మత్తు వదలరా 1కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో 2019 డిసెంబర్ 25 ఆ టైంలో రిలీజ్ అయింది. నాకైతే నిజంగా చాలా చాలా పిచ్చిగా నచ్చింది మూవీ. అండ్ మత్తు వదలరా 2 ఎలా ఉంది అంటే, సో 1 ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్లీ రీచ్ అయిందనమాట. నిజంగా చాలా మంచి మూవీ చూస్తాననే ఫీల్ నాకుంది. కాకపోతే 1 అంత ఉందా అంటే 1కి వచ్చేసి మనము 10కి 10 ఇస్తే ఈ మూవీకి 10కి 9 ఇవ్వచ్చు అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ టచ్ అయింది. అండ్ మెయిన్గా బ్రో సీరియస్లీ చెప్తాను, సత్యాని మనం అన్డౌటెడ్లీ ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్, కరెంట్ కమెడియన్ మనం చెప్పొచ్చు అనమాట. ఆ లెవెల్ కామెడీ సత్య చేసిండే కామెడీ టైమింగ్ కావచ్చు, సత్య ఇచ్చిండే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ చిన్న టైమింగ్ ఉంటుందన్నమాట. సో నిజంగా ఇప్పుడు పార్ట్ 1లో మనకు వచ్చేసి ఇది దొంగలించడం కాదు, తస్కరించడం అంటారు కదా. సో పార్ట్ 2లో వచ్చేసి ఇంకా చెప్పడం వచ్చేసి ఇది భయపడడం లేదు, నేను వచ్చేసి వినమ్రత అని చెప్పే సీన్స్ కానీ అంటే చిన్న టైమింగ్స్ అనమాట. డోంట్ బుక్ ఏ జడ్జ్ బైట్స్ కవర్ అని మనం దాన్ని డోంట్ కవర్ ఏ జడ్జ్ బైట్స్ బుక్ అనడం కానీ. సో ఇలాంటి కామిక్ టైమింగ్స్ అంతా నిజంగా సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ బెస్ట్ కమెడియన్ లాగా ఈ మూవీతో ప్రూవ్ అయిపోయినాడు. అండ్ రిమైనింగ్ మూవీ ఎలా ఉంది అంటే, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నాట్ ఓన్లీ సత్య కామెడీ అనమాట. మనకు హీరో యాక్టింగ్ కావచ్చు, సో హీరోయిన్కి ఉన్నంత రోల్లో, హీరోయిన్ అంటే ఆ అమ్మాయి మనకు ఫరియా అబ్దుల్లా, సో ఉన్నంత రోల్లో ఆ అమ్మాయికి కూడా స్కోప్ బాగానే ఉంది. సో బాగానే ఉంది, డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ బ్రో. మత్తు వదలరాతో దాని తర్వాత మూవీస్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ అనమాట. ఈ మూవీలో తన ఇంప్రూవ్డ్ యాక్టింగ్ మనం చూడొచ్చు. ఓవరాల్గా నేను థియేటర్కి వచ్చినందుకు ఒక 200 పెట్టినందుకు నాకు వర్త్ అనిపించింది. అండ్ ముఖ్యమైన థింగ్ ఏంటంటే, మనకు పార్ట్ 1లో మనకు వచ్చేసి కొన్ని సీన్స్ ఇక్కడ మిమిక్ అవుతూ ఉంటుంది అనమాట. మనకు ఆ డేజావు లాగా ఇప్పుడు పార్ట్ 1లో వాళ్ళకు అపార్ట్మెంట్కి వెళ్తే గుండు సుదర్శను, దాని తర్వాత అజయ్ని చూడడం కావచ్చు, తేజస్వి తోట, సేమ్ అలాంటి సీన్సే పోతూ ఉంటే మనకు నిజంగా మత్తు వదలరా పార్ట్ 1 ఇష్టపడే వాళ్ళకి ఆ వైబ్స్ వస్తుంది అనమాట, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ చూస్తాననే ఫీల్ ఉంది. డెఫినెట్లీ సత్య కామెడీని ఈ మూవీ చెప్పాలంటే శ్రీసింహ కంటే సత్యానే హీరో అనమాట. అది సినిమాలో హైలైట్స్ అంటే సత్య కామెడీని నెంబర్ 1 ఏంటంటే సత్య కామెడీ. ఓరినా కొడక మనకు వచ్చేసి పార్ట్ 1లో చాలా బాగుంటుంది మత్తు వదలరా పార్ట్ 1. ఈ మత్తు వదలరా పార్ట్ 2లో కూడా బాగానే ఉందన్నమాట డెఫినెట్లీ. బట్ అయితే పార్ట్ 1 సూపర్ ఇంప్రెసివ్గా ఉంది ఓరినా కొడక. అండ్ ఓవరాల్గా అదే బ్రో, మత్తు వదలరా 1 చూసి ఎవరైతే 2 ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్తో వస్తారో, నేనైతే మంచి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన, నా ఎక్స్పెక్టేషన్ టచ్ అయింది. సో ఓవరాల్ నేను రేటింగ్ ఇవ్వలేను కానీ నా 200 పెట్టినందుకు వర్త్ అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాని ఇంకోసారి కూడా థియేటర్లో చూస్తామని అనిపించింది అనమాట నాకు. సత్య గారే డామినేట్ చేస్తారు, అది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట, ఈవెన్ డైరెక్టర్